महाकाय कोटि सूर्य समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा अगजानन पद्मार्कं गजानन महर्निशं अनेकदंतं भक्तानां एकदंतं उपास्महे గణాలలోకెల్లా కూడా గణనాథుడు అంటే అంతా దేవతా గణాలలోకెల్లా ఒక గణపతినే గణనాయకుడు చేశారు. ఆ గణనాయకుని యొక్క భాద్రపద మాస చతుర్దశి నాడు ప్రారంభమైనటువంటి ఈ 11 రోజుల యొక్క వినాయక ఉత్సవాలను మనం ప్రతి సంవత్సరం కూడా బోధన్ పట్టణంలో ఉన్నటువంటి మారుతి మందిరంలో అలాగే బోధన్ పట్టణంలో ప్రతి ఒక్క మండపం దగ్గర ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకుంటూ వస్తున్నాం. అయితే ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మనకు ఇక్కడ ప్రతిమను అందించారు. మన సింధీ బాబురావు గారు ప్రతి సంవత్సరం కూడా ఇస్తూ ఉంటారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా పూజలు చాలా వైభవంగా జరుగుతూ ఉంటాయి. అలాగే ఈరోజు ప్రత్యేకంగా ఏంటంటే ఈ వినాయక చవితి నాడే అన్నదానం కూడా ఏర్పాటు చేశారు. మన బోధనలో ఉన్నటువంటి ఓంకార్ రెడ్డి గారు వారికి వారి కుటుంబానికి స్వామి కృపా కటాక్షాలు కలగాలని కోరుతున్నాము. అలాగే ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని ఈ యొక్క వినాయక ఉత్సవాలు నిర్వహించుకుంటూ వస్తున్నాము. అలాగే ఈ రోజు కూడా చాలా సంబరాలుగా మరి 10:48 ప్రారంభమైనటువంటి కార్యక్రమము దాదాపు 12 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా పరిపూర్ణంగా కొనసాగించాము. వచ్చినటువంటి భక్తులు, గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు వీరందరూ కూడా ఆ గణనాథుని యొక్క కృపా కటాక్షాలు ఉండాలని కోరుతూ అలాగే పాడి పంటలు చక్కగా పండి సస్యశ్యామలంగా ఉండాలని కోరుతూ బోల్ గజానన భగవానికి జై. అలాగే ఇప్పుడు 12 గంటల తర్వాత భోజనం అంటే స్వామివారి యొక్క ప్రసాదాన్ని కూడా ఏర్పాటు చేశాము ఇక్కడ. కనుక అందరూ కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. జై శ్రీరామ్. ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు. బోధన్ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. పిల్లలకు పెద్దలకు అందరికీ ఇష్టమైన పండుగ, అందరూ కోలాహలంగా జరుపుకునే పండుగ ఈ వినాయక చవితి. పిల్లలందరూ తమ తమ మండపాల దగ్గర జాగ్రత్తగా ఉంటూ ప్రతి ఒక్కరు వాళ్ళు ఇప్పుడు వినాయకుడు తీసుకొచ్చేటప్పుడు వైర్ తీగలు కానీ ఏదైనా కానీ వాళ్ళు చూసుకొని జాగ్రత్తగా ఉండాలని వాళ్ళకు ప్రతి పెద్దలు దగ్గరుండి వాళ్ళతోని వినాయకుడి మండపానికి తీసుకొచ్చే విధంగా ఉండాలని తెలియజేసుకుంటున్నాము. అలాగే ప్రతి మండపాల దగ్గర అన్నదాన కార్యక్రమాలు అవి అని చాలా కోలాహలంగా జరుపుకుంటారు. ప్రతి దగ్గర జాగ్రత్తలు తీసుకొని పిల్లలు పెద్దలు అందరూ వినాయక నిమజ్జనం వరకు జాగ్రత్త వహిస్తూ ఆనందంగా జరుపుకోవాలని, అలాగే వినాయకుడి యొక్క అనుగ్రహంతో ప్రతి పాడి పంటలు కానీ వ్యాపారస్తులకు వ్యాపారం కానీ మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.